హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 4. రేపు హైదరాబాద్‌కి వెళ్దామని సూర్య చెప్పడంతో విజయ్ ఓకేరా అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. సూర్య తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక స్టార్టప్ స్టార్ట్ చేసి ఇప్పుడు తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా ఎదిగాడు. సూర్య తల్లిదండ్రులు నల్గొండలో ఉంటే సూర్య హైదరాబాద్‌లో ఉంటాడు. సూర్య వాళ్ళ అమ్మ, నాన్న పని మీద వేరే ఊరికి వెళ్ళడంతో ఇక్కడ వాళ్ళకి ఉన్న ఫ్యాక్టరీలో చిన్న పని మీద సూర్య ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికొచ్చాక అది కంప్లీట్ అవ్వడమే కాదు, మన ప్రణవి పాప పని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు హైదరాబాద్‌కి మూటా ముల్లే సర్దుతూ ఉన్నాడు సూర్యబాబు. ఆ తరువాతి రోజు ఉదయాన్నే విజయ్‌ని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు సూర్య. సూర్య డ్రైవింగ్ చేస్తూ ఉంటే సూర్య అని పిలిచాడు విజయ్. ఏంట్రా? చెయ్యికా కట్టేంట్రా? ఏమైంది? అని అడిగాడు విజయ్. ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే వదిలేయ్ అన్నాడు సూర్య. అంత పెద్ద కట్టుంటే చిన్న దెబ్బ అంటున్నావేంట్రా? అని సూర్య. ప్రణవి దగ్గరికెళ్ళావా నువ్వు? అని అడిగాడు విజయ్. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? అన్నాడు సూర్య చిరాకుగా. అంటే ప్రణవిని కలిసావా సూర్య నువ్వు? విజయ్. వదిలేయ్‌రా అన్నాడు సూర్య కోపంగా. ఓకే. ఓకే. నువ్విప్పుడు సీరియస్ అవ్వకు కానీ, నువ్విలా కూర్చో. ఆ గాయమైన చెయ్యితో ఎలా డ్రైవ్ చేస్తావు? నేను చేస్తాను అని విజయ్ డ్రైవింగ్ తీసుకుంటే సూర్య పక్కన కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ప్రణవి ఎలారా? అని మళ్ళీ సూర్యని కదిలించాడు విజయ్. దానికేమైందిరా? బానే ఉంది. మొగుడిని వదిలేసింది. మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. దానికి ఎంగేజ్‌మెంట్ కూడా అయింది నిన్నే అన్నాడు సూర్య కళ్ళు మూసుకొనే. అదేంట్రా? అన్నాడు విజయ్ షాకింగ్‌గా. నేను చెప్పేది నిజమే. దానికి త్వరలో పెళ్లి. మరి తనని కలిసి నువ్వేం మాట్లాడావురా? అని అడిగాడు విజయ్. ఏం మాట్లాడలేదు. చేసుకుంటుంది కదా పెళ్లి. కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వచ్చేసా. విజయ్‌కి ఎందుకో సూర్య చెప్పింది నమ్మాలి అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగింది అని అనుకోని ఇక సైలెంట్‌గా ఉన్నాడు. అలా ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నాక ఒక పెద్ద ఇంట్లోకి వెళ్లి వాళ్ళ కార్ ఆగింది. ఇక్కడ సూర్యకి ఓన్‌గా బంగ్లా అన్నీ ఉన్నాయి. అంత పెద్ద ఇంట్లో సూర్య, విజయ్ ఇంకా మెయిడ్స్ మాత్రమే ఉంటారు. అలా ఆ రోజు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుండి యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళిపోతారు సూర్య ఇంకా విజయ్. ఇక్కడ ఊర్లో ఉన్న ప్రణవి ఎంతకీ సూర్యకి తనకి మధ్య జరిగింది మర్చిపోలేకపోతుంది. ఆమె ఒంటిని చూసుకున్నప్పుడల్లా అతడు ఆమె ఒంటిపై చేసిన గాయాలు, వాళ్ళ మధ్యలో జరిగింది గుర్తుకు వస్తూనే ఉంది తనకి. అలా రోజు ప్రణవి డల్‌గా ఉండడం చూసిన ప్రణవి వదిన శ్వేత ఓ రోజు ప్రణవి దగ్గరికి వచ్చింది. ఏంటి ప్రణవి, కొన్ని రోజుల నుండి ఇలా ఉంటున్నావు అసలు? ఏమైంది నాకు కూడా చెప్పవా అని అడిగింది తను. ఏం లేదు వదినా అంది ప్రణవి ముభావంగా. ఈ వదినతో చెప్పుకోనివి కూడా నీకున్నాయా ప్రణవి? నా లైఫ్‌లో ఏం జరుగుతున్నాయో అన్నీ నీకు తెలుసు కదా వదిన. ఇప్పుడు కూడా నాకిష్టం లేకుండానే ప్రతీదీ నా లైఫ్‌లో జరిగిపోతుంది. ఇక్కడ నేను చేయడానికి ఏముంది? అసలు నా ఇష్టాలతో కూడా ఇక్కడ ఎవరికీ పని లేదు కదా అంది ప్రణవి బాధగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మీ నాన్నకి, అన్నయ్యకి చెప్పొచ్చు కదా ప్రణవి నువ్వు. ఆ రోజు చెప్తేనే ఏం జరిగిందో చూసావు కదా వదిన నువ్వు. మళ్ళీ ఇప్పుడు చెప్పి ఇంట్లో గొడవలకి నేను కారణం అవ్వాలి అనుకోవడం లేదు. నా జీవితంలో ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నా గురించి నువ్వు బాధపడకు వదినా అంది ప్రణవి. ఇక శ్వేతకి ఏం మాట్లాడాలో తెలియక అంతా మంచే జరుగుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత 3 నెలలకి ప్రణవి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఈ 3 నెలలు ఎలా గడిచాయో కూడా తెలియదు. ఇక్కడ సూర్యకి, అక్కడ ప్రణవికి. సూర్య ఇక్కడ అతడి ఆఫీస్ పనిలో బిజీగా ఉంటే, ప్రణవి ఊర్లో తన రూమ్ దాటి బయటికి రాలేదు ఈ 3 నెలల్లో.
ఏదో కోల్పోయిన దానిలా బాధగా ఏడుస్తూ ముభావంగా రోజు తన రూమ్లోనే ఉండేది. తన బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ లేరు అనుకుంటూ కుమిలిపోతూ ఒక్కతే ఒంటరిగా ఉండేది. కనీసం ఈ పెళ్లి వరకైనా కూడా తను హైదరాబాద్లో ఉంటూ జాబ్ చేస్తాను అంటే దానికి వాళ్ళ అన్నయ్య నాన్న ఒప్పుకోకపోవడంతో ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది. ఇంతకు ముందు కూడా ప్రణవి హైదరాబాద్లోనే ఉంటూ జాబ్ చేస్తూ ఉండేది. నిత్య, ప్రణవి ఇద్దరూ కలిసి హైదరాబాద్లోనే ఉండేవారు. ఎప్పుడైనా హాలిడేస్కి ఊరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది ప్రణవి. అలా 3 నెలలు గడిచిపోయి ప్రణవి పెళ్లి సంబరాలు ఇంట్లో మొదలయ్యాయి. ప్రణవి కోసం శరత్ గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయితో మ్యారేజ్ కుదిరించారు. ప్రణవికి ఇష్టం లేకుండానే, తన ప్రమేయం లేకుండానే పెళ్లి పనులన్నీ కూడా మొదలయ్యాయి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.